ప్రత్యేక తెలంగాణపై పార్టీలో సుదీర్ఘ మదనం చేసిన తర్వాత సమావేశ వివరాలను టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాకు వివరిస్తున్నారు. ఇప్పుడు ఆ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎక్కడున్నా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. ఓకే, క్లారిటీ అవుతుందా? ఇంకా క్లారిటీ కావాలి నీకు? ఓకే, నిన్న ఈరోజు గత 4 రోజులుగా మేము అందరం కూడా కోర్ కమిటీ కానీ పాలిట్ బ్యూరో కానీ మేము అన్ని చాలా విషయాలు చర్చించాం. చర్చించిన తర్వాత పాలిట్ బ్యూరోకి తీర్మానం పాస్ చేశాం ఎనానిమస్ గా. ఇది కాపీలు కూడా మీకు అందరికి ఇస్తాం. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల ప్రజాభీష్టం మేరకు ప్రజానాయకుల అంగీకారంతో 1/11/1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది. తదనంతర పరిణామాలతో తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరిక తెలంగాణ ప్రజల మనసులో ఏర్పడి పలుసార్లు పలు విధాలుగా వ్యక్తమైంది. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు జరిగాయి. ఆ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వికాసానికి, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సమైక్యవాదమే దోహదపడుతుందని తెలుగుదేశం పార్టీ భావించింది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు తెలంగాణతో పాటు ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పలు ఆర్థిక, సామాజిక, రాజకీయపరమైన చర్యలు చేపట్టాయి. రాష్ట్ర రాజకీయ పరిణామాలను నిరంతరం నిశ్చితంగా సమీక్షించే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలను గమనించి మొదటి నుంచి గౌరవిస్తూనే వచ్చింది. ప్రజల మనోభావం బలపడడాన్ని గుర్తించి 2 సంవత్సరాల క్రితమే తెలంగాణ అంశంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోబడుతుందని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అనంతరం తెలుగుదేశం సూత్రప్రాయంగా తెలంగాణకు వ్యతిరేకం కాదని కూడా ప్రకటించింది. తెలంగాణ అంశంపై విస్తృతంగా చర్చ జరగాలని కూడా నిర్ణయించింది. అయితే ఇది సున్నితమైన అంశం కనుక అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను అధ్యయనం చేసే ఉద్దేశంతో పార్టీ సీనియర్ నాయకులతో కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత 5 నెలలుగా విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపి ప్రజాభిప్రాయం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నదని పాలిట్ బ్యూరోకి తెలియజేసింది. కోర్ కమిటీ తెలియజేసిన అభిప్రాయంపై కూలంకుషంగా చర్చించిన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వారి అభిష్టం మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయించింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ మొదటి నుండి దృష్టి కేంద్రీకరించింది. ఈ దిశలో నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. తెలుగు వారి ఆత్మగౌరవ పరిరక్షణ, వారి సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంతో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు వారు ఏ ప్రాంతంలో నివసించినా అందరికీ సమన్యాయం జరిగేలా కృషి చేస్తుంది. ఇది తీర్మానం. ఇది మీకు అందరూ కూడా సర్క్యులేట్ చేస్తాం. తర్వాత ఒక్క నిమిషం ఉండు, నేను అన్ని చెప్పినాక సర్క్యులేట్ చేద్దరు. దీనికి ఇంట్రొడక్షన్ కూడా నేను కొంత సమాచారం మీకు ఇవ్వాలి. ఈరోజు ఆంధ్రుల చరిత్ర, తెలుగు వారి చరిత్ర 3000 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతి తెలుగు జాతి. అదే మరిగా వివిధ రకాల వల్ల, వివిధ కారణాల వల్ల ఆంధ్రులు వివిధ ప్రాంతాల్లో ఉండేవారు. శాతవాహనులు మొదలుకొని శ్రీకృష్ణదేవరాయల వరకు వారి పాలనలను చూస్తే అనేక సార్లు కలిశారు, మధ్యలో విడిపోయారు. ఆ విధంగా కూడా అనేక సంఘటనలు జరిగాయి. కీర్తి శకం 1687లో ఔరంగజేబ్ గోల్కొండ రాజ్యాన్ని జయించడంతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. మొదటిసారిగా తెలుగు వారందరూ అప్పట్లో కలిసి వచ్చారు. ఆ తర్వాత నిజామాలి కాలంలో ఆంధ్రప్రదేశ్ మళ్ళా విడిపోయింది. ఆయన ఉత్తర సర్కార్ జిల్లాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి చేశారు. ఆ విధంగా ఫస్ట్ అయిపోయాయి. 1801లో ఈస్ట్ ఇండియా కంపెనీతో సైనిక సహకారం చేసుకుని నిజామాలి రాయలసీమ ప్రాంతాలను దత్తత చేశాడు. ఆ విధంగా కోస్తా, రాయలసీమ పోయిన తర్వాత ఆర్కాట్ రాజ్యంతో ఇప్పుడు తమిళనాడు ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో అది ఏర్పాటైంది. అది 1801లో మద్రాస్ ప్రెసిడెన్సీ లార్డ్ వెలెస్లీ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి 150 సంవత్సరాలు మద్రాస్ ప్రెసిడెన్సీలు అక్కడున్నారు. హైదరాబాద్ సంస్థానంలో ఈ ప్రాంతాలు తెలంగాణ ప్రాంతాలు ఇప్పుడువి, ప్లస్ ఈ ప్రాంతంలో ఉండేటన్ని కూడా మహారాష్ట్ర,
అదే మరి రాయచూరు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ హిస్టరీ చూస్తే జాతీయ ఉద్యమ సమయంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఒక ఆకాంక్ష, ఒక పోరాటం జరిగింది. వందే మాత్రం ఉద్యమం వచ్చినప్పుడే ఆంధ్రుల స్వరాజ్య ఉద్యమంతో పాటు ఆంధ్రోద్యమాన్ని కూడా చేపట్టారు, మొదలుపెట్టారు. 1913లో ఆంధ్ర మహాసభ ఏర్పాటైంది. 1920 నుంచి ఆంధ్రోద్యమం మొదలైంది. ఈ విధంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పోరాడిన వారిలో పొట్టి శ్రీరాములు, కొండా వెంకటప్పయ్య, సంగుటూరు ప్రకాశం, స్వామి రామానంద తీర్థ, బూరుగుల రామకృష్ణారావు వీళ్ళంతా ఉన్నారు. మొట్టమొదటిసారిగా 1948లో భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ డార్క్ కమిషన్ ని నియమించింది. అది అయిన తర్వాత దీంతో సమానంగా మీరు చూస్తే హైదరాబాద్ సంస్థాన విమోచనానికి అనేక మంది పేర్లుగా పోరాడారు. ఈ ప్రాంతంలో చాలా మంది సాయుధ పోరాటం చేశారు, సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు. ఆ విధంగా కూడా నాయకులు పోరాడారు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత 1949లో నెహ్రూ, పటేల్, పట్టాభిలతో జేబీసీ కమిటీ కూడా వేశారు. ఆ జేబీసీ కమిటీ వేసిన తర్వాత అది కూడా ఒక డెసిషన్ రాలేకపోయారు. ఇది అయిన తర్వాత పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కావాలని 1952లో అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 15 వరకు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆత్మత్యాగం చేశారు.